సంఘం ఆందోళనకు గురి చేసింది ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అని చెప్పేసి గంటాపదంగా చెప్పవచ్చు. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్ఫర్ జీవో 38 ఇచ్చిందో 38లో ఏదైతే పొందుపరిచిందో దాని ప్రకారం కాకుండా ప్రతిదీ కూడా 38 తూటుపరుస్తున్న వీళ్ళు కమిటీ కావచ్చు, ట్రాన్స్ఫర్ కమిటీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు. అసలు హెచ్ఓడి విషయంలో వస్తే అసలు హెచ్ఓడి విషయం ఏమీ తెలియదు. మేము తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వాళ్ళం కలిసి సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు తెలియదు అంటారు. తర్వాత అందరూ యావత్ తెలంగాణలో ట్రాన్స్ఫర్ అన్ని విభాగాలు జరిగిపోయినాయి. కేవలం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు కావచ్చు, స్టాఫ్లు కావచ్చు, పారామెడికల్ కావచ్చు, అందరూ అట్లా ఉండిపోయారు. దీని అయితే మతలబ్ ఏముందని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విధంగా 38 జీవోలు ఏదో పొందుపరిచినారో 4 years లాస్ట్ రన్నింగ్ అన్నారు. రిక్వెస్ట్ ప్రయారిటీ 3 years అన్నారు. స్పౌజ్ 0 అన్నారు. అసలు రిక్వెస్ట్ లేదు, స్పౌజ్ లో చూపిస్తలేరు. అసలు ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎందుకు పెట్టినది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఆన్లైన్ కౌన్సిలింగ్ నెట్ లో కొడితే, ఆ కంప్యూటర్ లో కొడితే అది ఆప్షన్ ఓపెన్ కావట్లేదు. ఇవాళ అరేంజింగ్ వేకెన్సీ లేవు. మేము వద్దని ఎంతో వేడుకున్నా కూడా వీళ్ళు కావాలని చెప్పేసి అసలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదే ఉన్నతాధికారులు. మేము మొదటి చెప్తున్నాం, ఈ రకంగా వాళ్ళు ప్రభుత్వం చెడ్డ పేరు చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మంత్రి గారికి మేము ఇక్కడే కాదు, స్వయంగా మొత్తం దాదాపు 20-30 మంది కలిసి మంత్రి గారి దగ్గరికి వెళ్లి ఇది ఈ రకంగా తప్పు చేస్తున్నారు సార్, ఇది కరెక్ట్ కాదు. ఆఫీస్ బేరర్ సంబంధించి ఇదే కృష్ణ మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు సెక్రటరీ గారు లాస్ట్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వీళ్ళే 38 ఇప్పుడైతే జీవో ఉందో దాంట్లో ఆఫీస్ బేరర్లకు 2 మెమోల ద్వారా మొత్తం అసోసియేట్ సంఘాలకంతా ఎగ్జామ్షన్ ఇచ్చారు. లాస్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చి ఈసారి ఎందుకు ఆఫీస్ బేరర్లు ఎగ్జామ్షన్ ఇస్తలేరు? దీని వెనుక కుట్ర ఏంటి? హైదరాబాద్ లో ఆఫీస్ బేరర్ల స్థానాలను దాపెట్టి బ్లాక్ చేసి అమ్ముకోవడానిక, అక్రమంగా బయటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానిక, అడ్డదారుల్లో ట్రాన్స్ఫర్ చేయడానిక ఈ రకంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు మా డాక్టర్లు అసలు మారుమూల ప్రాంతాల నుంచి దాదాపు 200-300 మంది ఫోన్లు చేసి ఆప్షన్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. వాళ్ళ ఆప్షన్ ఏ రకంగా ఫిల్అప్ చేస్తారండి? ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకే వెబ్సైట్ మళ్ళీ క్లోజ్. రేపేం మాట్లాడేకి లేదు. మేము అదే వెంగళరావు నగర్ పోతే మమ్మల్ని నిన్న ఇదే కమిటీ అయితే ఉందో, 4 ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ అయితే ఉందో, గంటన్నర మాతో చర్చించిన తర్వాత మా సంఘాన్ని తెలిసిన ప్రతిదీ కూడా మేము ప్రతి పేపర్ కూడా క్లియర్ గా క్లియర్ చూపించడం జరిగింది. 2 గంటల తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. 2 గంటలు కాదు, 24 గంటలు దాటిపోతుంది ఇప్పటి వరకు. మేము మా డాక్టర్లకు సెంట్రల్ లీడర్ గా కనీసం వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాలని పెట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఈ కౌన్సిలింగ్ లో వీళ్ళు బంద్ చేయాలి, దీన్ని రద్దు చేయాలి. రద్దు చేసి ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకుంటే ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా అనేది మాకు గంటలో మాకు ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి రావాలి. లేని పక్షంలో ఇదివరకే మేము ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చినామో ఆ సమ్మెను మేము యావత్ తెలంగాణ వ్యాప్తము మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి మెరుపు సమ్మెకి కూడా దిగడానికి కారణం అని చెప్పేసి మన మీడియా ముఖం తెలియజేసుకుంటున్నాం.